ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నవమి అనగానే చాలా పెద్ద పండుగ చేసుకుంటాము. అందులోనూ వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళైతే భార్యాభర్తలు చక్కగా ఉండాలి, ఏ ఆటంకాలు రాకుండా మంచిగా ఉండాలి అనుకుంటూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము. శ్రీరామనవమి గురించి, వాటి విశిష్ట గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరిలో కూడా ఆనందము, ఔశ్వర్యము, శాంతి మనస్ఫూర్తిగా లభించాలని కోరుకుంటున్నాను. గురుగారు, ఇవాళ చాలా పెద్ద పండగలా చేసుకుంటారు. నిజంగా పెళ్ళైన వాళ్ళైతే చాలా పెద్ద పండగ. ఎందుకంటే వాళ్ళకి ఒక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడం కోసం మీరు ఒక శ్రీరామనవమి అనేది చాలా పెద్ద పండగగా జరుపుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ నవమి అంటే ఏంటి, అసలు వీటి యొక్క విశిష్టత ఏంటి? అంటే ఇక్కడ మనకి శ్రీరామచంద్రుడు అవతరించిన రోజు. సో ఏదైతే మరి చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆయన జన్మించడం అనేది జరిగింది. అదే కాకుండా ఇదే రోజుగా కొన్ని పురాణాల్లో మనకు ముఖ్యంగా పద్మపురాణంలో రాముల వారు ఇతివృత్తంతో కూడా రావటం అనేది ఉంది. ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అని చెప్పి కూడా చెప్పడం అనేది ఉంది. అందుకని ఇక్కడ మనకి పుట్టినరోజు నాడు వీరికి పెళ్ళి కూడా చేయటం అనేది ఉంది. అయితే సాధారణంగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కళ్యాణం అనేది సాధారణంగా ఎవరైతే శివుడు అవ్వచ్చు, తర్వాత మరి ఇలాగే రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జన్మదినం రోజు వాళ్ళకి కళ్యాణాలు చేయటం అనేది కూడా ఒక ఆనవాయితీ ఉంది. అందుకే మనకు శివరాత్రి రోజు శివపార్వతులిద్దరికీ కూడా కళ్యాణం చేయటం అనేది ఉంది. కనుక ఇదే రోజు రాముల వారికి సీతకి పెళ్ళయినది పెళ్ళవలది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ రోజు రాముల వారు పుట్టినరోజు. అయితే ఇక్కడ మనం ఈ నవమి పండుగ అంతకు ముందే మనం లలితాదేవి నవరాత్రులు ఇదే రోజు పరిసమాప్తి అవటం అనేది అవుతుంది. అంటే మనం చైత్రశుద్ధ పాడ్యం నాడు వసంత నవరాత్రులని ప్రారంభించాము. దానికి ఈరోజు మనం స్వస్తి పలకటం అనేది ఉంది. అయితే ఇక్కడ స్వస్తి పలికించడంతో అయిపోలేదు. ఇక్కడి నుంచి మళ్ళీ రాముల వారు నవరాత్రులు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, లేదా ఈ ఒక్కరోజు రాముల వారికి కళ్యాణాలు చేయటం అనేది కూడా ఉంటుంది. గురుగారు, ప్రతి సంవత్సరంలో మనకి పూర్వకాలంలో పండుగ ఏది ఉంది అని అంటే డేట్ ప్రకారము పంచాంగం ప్రకారం ఆ రోజునే చేసుకునే వాళ్ళం. దాదాపు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ప్రతి పండుగలు కూడా 2 రోజులుగా కనిపిస్తున్నాయి. అంటే గురువారం శుక్రవారం. ఈసారి శ్రీరామనవమి కూడా మరి గురువారం చేసుకోవాలా శుక్రవారం చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే గురువారం నవమి వస్తుంది అన్నారు. సో అలాగే మరి శుక్రవారం ఎందుకు చేసుకోవాలి? సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ రోజు పండుగ చేసుకోవాలి? అయితే ఈసారి మనకు వచ్చిన విధానంలో ఏంటంటే 2 రోజులుగా ఎలాగైతే గత ఏడాదిగా ఏదో ఒక పండగల మనని కొంత సంశయాత్మకంగా ఉంచడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే వైష్ణవ సంప్రదాయం అనేది ఒకటి, స్మార్త సంప్రదాయం అనేది ఒకటి, అలా ముఖ్యమైన సంప్రదాయాలు మనకు 3 ఉంటాయి. శాక్తేయ సంప్రదాయం అంటే శక్తి, అంటే అమ్మవారికి సంబంధించిన సంప్రదాయం ఒకటి. స్మార్త సంప్రదాయం అంటే శివుడికి సంబంధించింది. వైష్ణవ సంప్రదాయం అంటే విష్ణువుకి సంబంధించింది. సో ఈ రకంగా 3 రకాలైన సంప్రదాయాలు మనలో ఉండటం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం ఎవరైనా సరే రాముల వారిది ఎప్పుడైనా సరే ఆ కళ్యాణోత్సవం అనేది లగ్నంలో చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. కనుక 2వ రోజు అంటే ఇప్పుడు 26వ తారీఖు గురువారం నాడు మనకి నవమి అనేది మొదలవుతుంది. కానీ పూర్తిగా ఏమంటాం, మధ్యాహ్నం సమయానికి పునర్వసు నక్షత్రం ఉండదు. రాముల వారు పుట్టింది పునర్వసు నక్షత్రంలో. సో అది మర్నాడు రోజు పునర్వసు నక్షత్రము నవమి 2 ఉంటాయి. అంటే నవమి పాటించాలంటారా మరి అంటే పునర్వసు నక్షత్రం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఆ 2 వచ్చినప్పుడు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది దానికి. తర్వాత 2వది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే వీటికి ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించిందో కానీ ధర్మసింధు కానీ ఇలాంటివి ఏం చెప్పిందంటే కనుక ఏదైనా సరే ఒకవేళ నవమి 2 రోజులు కూడా వ్యాపించిన పక్షంలో 3 ముహూర్తాల కాలం పాటు మర్నాడు రోజు ఉంటే మర్నాడే స్వీకరించండి అని చెప్పి కూడా తెలిపింది. అందుకని ఈ శుక్రవారం నాడు ఈ వైష్ణవులందరూ కూడా ఆ రోజు చేసుకునేది ఎక్కువగా నడుపుతోంది సాధారణంగా. కానీ కళ్యాణం అనేది ఎవరైతే చేసుకుంటూ ఉంటామంటే ఇప్పుడు సాధారణంగా దేవాలయాల్లో కళ్యాణం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత ఇళ్లల్లో కూడా వాళ్ళకి ఏదైనా సరే సంప్రదాయం ఉంటే అక్కడక్కడ కూడా
కళ్యాణం చేసుకునేది ఉంది. అయితే కళ్యాణం అనేది ఎప్పుడు కూడా అభిజిత్ లగ్నం అంటే సాధారణంగా ఉదయం మనకి ఇంచుమించుగా 11:40కి ప్రారంభమయ్యి 12:30 అలాగే ముగుస్తుంది కనుక. కానీ ఆ తర్వాత మర్నాడు రోజు అయితే కనుక ఆ సమయానికి నవమి ఉండదు కనుక కళ్యాణం చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం 26వ తారీఖు చేసుకోవటమే శ్రేష్టం. కళ్యాణం కాకుండా సాధారణ పూజ రాముల వారికి చేసేది ఏదైనా ఉంటే అది మర్నాడు రోజైనా చేసుకోవచ్చు. అంటే శుక్రవారం రోజు శుక్రవారం చేసుకోవచ్చు. ఉదయం 10:30 లోపే చేసేసుకోవాలి కాకపోతే శుక్రవారం అయితే, ఎందుకంటే 10:30 దాటిన తర్వాత నవమి వెళ్ళిపోతుంది. సో అందుకని శుక్రవారం చేసుకునే వాళ్ళు అయితే ఆ రకంగా పాటించడం అనేది ఉంది. ఇక నవమి నాడు సాధారణంగా ఎక్కడో కానీ ఉపవాసాలు ఉండటం అనేది అరుదుగా ఉంటుంది. ఒకవేళ ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంటే కనుక తిథి ఎప్పుడు కూడా రాత్రికి ఉండాలి ఉపవాసం పాటిస్తాము అనుకునే వాళ్ళకి, అప్పుడు కూడా గురువారం నాడే పాటించాలి. కనుక కేవలం ఇక్కడ మనం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ లేకుండా 2 రకాల మార్గాలు. ఒకటి, మీరు కళ్యాణం చేసుకోవటం అనేది ఏదైనా ఉంటే 26 ప్రామాణికంగా తీసుకోండి గురువారం. కళ్యాణం కాదండి మేము కేవలం పూజ చేసుకుంటాము అనుకుంటే కనుక శుక్రవారం తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే శుక్రవారం ఎందుకు తీసుకోవాలంటే చక్కగా అప్పుడు మనకి పునర్వసు నక్షత్రం అనేది కూడా ఉంటుంది. రాముల వారు పుట్టింది చక్కగా శుక్రవారం, మరి అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు కనుక ఆ రకంగా మనం శుక్రవారం చేసుకోవటం అనేది మంచిది. తర్వాత ఇంక మరి అందరికీ తెలిసిందే, మనం ఏదైనా సరే పెద్ద పెద్ద పూజలు ఏం చేయలేకపోయినా కూడా ఆయనది ఏదైతే సులభంగా మంత్రం ఉందో ఓం నమ శ్రీరామాయ నమః, ఓం నమో శ్రీరామాయ నమః, ఓం నమో శ్రీరామాయ నమః, ఇది చేతనైనన్నిసార్లు చదువుకోండి. అందరికీ తెలిసిందే పానకము వడపప్పు ఈరోజు నివేదన చెయ్యాలి. అది మనకి వేసవి కాలానికి కూడా ఏంటంటే తర్వాత ఉండే తాపం అనేది ఏదైతే పెరుగుతూ వస్తుంది ఇక్కడి నుంచి, దీనివల్ల ఏంటంటే వడపప్పు అనేది ఎప్పుడు కూడా చలవ చేస్తుంది కడుపుకి. పానకం అనేది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు క్రమంగా ఇమ్యూనిటీ పెంచడం కోసం పానకం అనేది అవసరం. అంటే ఉగాది చేసినవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలంటారు. అదే ఉగాది నాడు ఉగాది పచ్చడి చేస్తాం 6 రకాలైన రుచులతో, అది వేరు. ఇది పానకం. పానకం అంటే బెల్లము మిరియాలు కలిపి చేయటం అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే పానకం మన ఒంటికి తగలటం వల్ల ఏంటంటే డిహైడ్రేషన్ అనేది ఏదైతే ఉంటుందో అంటే మనకి ఇప్పుడు కొద్దిగా నీరు కూడా ఎక్కువ కావాలి. అందుకే వాసవకాలంలో మనం కొద్దిగా నీరు ఎక్కువగా తాగాలి, ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఉండాలి. సో అందుకని ఇక్కడి నుంచి మనకు అది పానకంతో మొదలవడం అనేది ఉంటుంది. వడపప్పు అనేది మనకి చలవ చేయటం, ఎండలో తిరిగితే వడదెబ్బ తగలకుండా వాటి కోసం చలవ చేయటం కోసం. అందుకని మనకి పెద్దది కూడా మన సనాతన ధర్మంలో పెద్ద ఆలోచించే మనకి అందించడం అనేది ఉంది. ఆ రకంగా మనం పెద్ద పూజల జోలికి వెళ్ళలేకపోయినా కూడా ఈ రకంగా రాముల వారికి చేసుకుని రాముల వారికి సంబంధించి మనం ఏదైనా సరే రాముడికి ముఖ్యంగా రామరక్ష స్తోత్రం అనేది చాలా పవర్ఫుల్. అది కనీసం అది ఒకటిసారి చదువుకుని ఆ తర్వాత ఈ వడపప్పు పానకం తర్వాత ఇంకెవరైనా పెట్టుకునే వాళ్ళు అంటే మామూలుగా అయితే బూరెలు పెడితే మంచిది ఈరోజు. సో అందరి దేవుళ్ళకి కూడా తీపి బూరెలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనవి, ప్రీతికరమైనవి కనుక బూరెలు నివేదన చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.